మీరు ఎప్పుడైనా గమనించారా? మీ ఏటీఎం పైన వీసా అని ఉంటుంది. నేను ఎప్పుడు అనుకోలేదు ఎంత పెద్ద కంపెనీ ఎంత చిన్న సిల్లీ క్వశ్చన్ అడుగుతుందని చెప్పి. ద ప్రాబ్లమ్ ఈస్ స్ప్లిట్ ద అరే. సో మనకు ఒక అరే అని నమ్స్ అని ఒక అరే ఇచ్చారు, దాన్ని మనం 2 అరేస్గా స్ప్లిట్ చేయాలి. సో 2 అరేస్గా స్ప్లిట్ అయితే ట్రూ అని సెండ్ చేయాలి, లేకపోతే ఫాల్స్ అని పంపాలి. ఎగ్జాంపుల్తో అర్థం చేసుకున్నాం. ఇక్కడ మనకి ఈ అరే ఇచ్చారు 1, 1, 2, 2, 3, 4. సో మనం ఈ అరేని 2 అరేస్లో స్ప్లిట్ చేయాలి. అక్కడ రిపీటెడ్ ఎలిమెంట్స్ ఉండకూడదు అనమాట. సో మనకి ఏమొస్తుంది 1, 2, 3 ఒకటి వస్తుంది, 1, 2, 4. కొంచెం గట్టిగా ఆలోచిస్తే మనకు అనిపిస్తుంది ఇది కొంచెమైనా ఇంట్రెస్టింగ్ అయిన ప్రాబ్లం అని చెప్పి. కానీ అంత సీన్ లేదు, ఇది చాలా సిల్లీ క్వశ్చన్. సో మనం ఏం చేద్దామంటే ఒక డిక్షనరీ ఇన్స్టాల్ చేసుకుందాం. డిక్షనరీ అంటే ఏంటంటే కీ వాల్యూ పేర్స్. సో మనకి ఈ నంబర్ అనుకుందాము, వాల్యూ నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ నంబర్ రిపీట్ అవుతుంది అనుకుందాం. సో మన 1 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 2 టైమ్స్. ఓకే. 2 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 2 టైమ్స్. ఓకే. 3 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 1 టైం. 4 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 1 టైం. సో మనకి ఎనీ ఎలిమెంట్ కౌంట్ గ్రేటర్ దెన్ 2 ఉంటే మనం దాన్ని ఫాల్స్ అని సెండ్ చేస్తాం, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉంటే ట్రూ అని సెండ్ చేస్తాం. మన ఒక బ్రో కమెంట్ చేశారు ఇన్స్టాగ్రామ్లో, నేను ప్రామిస్ చేశాను దీన్ని నేను కోడ్తో సాల్వ్ చేస్తాను అని చెప్పి. సో నేనైతే పైథాన్ డెవలపర్, ఫస్ట్ పైథాన్లో చెప్తాను, ఆ తర్వాత జావాలో చూద్దాం. సో ఇది మన పైథాన్ కోడ్. మనకి ఏమొస్తుంది? ఒకటే ఒక నమ్స్ అనే ఒక లిస్ట్ వస్తుంది, అంతే కదా. 1, 1, 2, 2, 3, 4 ఇది మనకు అరే వస్తుంది. నేను ఏం చేసుకున్నాను అంటే ఒక డిక్షనరీ ఇన్స్టాల్ చేసుకున్నాను, నమ్ కౌంట్ అని చెప్పి. ఎవ్రీ నమ్ ఇన్ నమ్స్. సో ఒక్క నంబర్ ఇన్ నమ్స్. సో ఇఫ్ నాట్ ఇన్ నంబర్స్ కౌంట్, if nums is not in number counts, then nums of number is equal to 1, else nums of number equal to 1 plus 1. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ 2 చెక్ చేసుకుంటున్నాం ఎన్నిసార్లు నంబర్ రిపీట్ అవుతుందని చెప్పి. ఇఫ్ నంబర్స్ ఆఫ్ కౌంట్ ఇస్ గ్రేటర్ దెన్ 2, మనం ఇక్కడే మనం చెక్ చేసేస్తున్నాము 2 వెళ్ళిపోద్ది అని చెప్పి. దాని తర్వాత రిటర్న్ ట్రూ చేస్తున్నాం. చాలా సింపుల్ సొల్యూషన్. ఇంకా క్లియర్ ఎగ్జాంపుల్ చేద్దామంటే జావా. మన బ్రో అడిగింది జావాలో ఎక్లిప్స్లో ఏమన్నారు కోడ్ లైన్ బై లైన్, బట్ దాంట్లో చాలా బొక్కలు ఉన్నాయి, నేను దాంట్లో ఎక్స్ప్లోర్ చేయదలుచుకోలేదు. బట్ దిస్ ఇస్ ద కోడ్ ఐ రిటర్న్ ఇన్ జావా. సో మనకి పాసిబుల్ అరే టు స్ప్లిట్. మనం ఒక హ్యాష్ మ్యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మనకి పైథాన్లో డిక్షనరీస్ ఎలానో జావాలో హ్యాష్ మ్యాప్స్ అలాగా. హ్యాష్ మ్యాప్స్ కూడా అంతే, కీ వాల్యూ పేర్స్ అనమాట. సో మనకేమి ఇచ్చారు? నమ్స్ అనే అరే ఇచ్చారు. మనము కొత్త మ్యాప్ ఇంటీజర్ తీసుకుంటున్నాం, హ్యాష్ మ్యాప్, న్యూ హ్యాష్ మ్యాప్. సో ఇఫ్ ఇంటీజ్ ఆఫ్ అ నంబర్ ఇస్ నంబర్, దెన్ అప్డేట్ ద కరెంట్ కౌంట్ టు కరెంట్ నంబర్. సో ఇఫ్ నంబర్ గెట్ డిఫాల్ట్. సో మనం ఏం చెక్ చేస్తున్నామంటే నమ్ 0 + 1 నంబర్ యాడ్ చేయాలి. ఇఫ్ నంబర్ ఇస్ గ్రేటర్ దెన్ 2 డైరెక్ట్ ఫాల్స్ రిటర్న్ చేయాలి. ఈ లూప్ కనుక మొత్తం అయిపోయి ఈ ప్రజెంట్ ఏ ఫర్ లూప్ అయితే ఉందో, ఫర్ ఈచ్ లూప్ ఏదైతే ఉందో, ఇది ఫర్ ఈచ్ లూప్. ఈ ఫర్ ఈచ్ లూప్ ఏది ఉందో, ఇఫ్ అది కనుక దాంట్లో ఫాల్స్ అని వెళ్ళకపోతే మనం రిటర్న్ ట్రూ చేద్దాం. దీన్ని మనం ఎక్లిప్స్లో రన్ చేయమన్నారు కదా, నేను ఇంటెలిజేలో రన్ చేస్తాను. ఇంటెలిజేలో నేను రాసిన కోడ్. మనకి ఇచ్చిన అవుట్పుట్ ఏంటి అక్కడ, మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూసుకుందాం. అవుట్పుట్ మనకి ఇచ్చిన ఇన్పుట్ ఏంటి అక్కడ, మనకిచ్చిన ఇన్పుట్ 1, 1, 2, 3, 4 అండ్ ఇంకోటి ఏది ఇచ్చారు 1, 1, 1. ఇవన్నీ చెక్ చేసుకుందాం పని చేస్తుందా లేదా అని చెప్పి. సో ఫస్ట్ పైథాన్తో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే నాకు పైథాన్ వచ్చు కాబట్టి. ఇది 2 మన పాసిబుల్ అరేస్, ఇది మన కోడ్. రన్ చేస్తే మనకు వచ్చింది ఏంటి? ట్రూ. అవును, ఇది రిపీట్ అవుతుంది. ఇక్కడ మోర్ దెన్ కౌంట్ 2 ఉందని ఫాల్స్. దెన్ లెట్స్ గో టు జావా. ఇది మన జావా కోడ్. ఇక్కడ చూసినట్టయితే మనకు చాలా సింపుల్గా అనిపిస్తుంది. సిస్టమ్.out. ఇక్కడ నేను సేమ్ అదే ఇక్కడ కింద రాసిన కోడే రాస్తాను. ఇటరేట్ త్రూ ఈచ్ నెంబర్ ఇన్ ఇన్పుట్ అరే, అప్డేట్ ద కౌంట్ ఫర్ కరెంట్ నంబర్, చెక్ ద కౌంట్ నంబర్ exceeds 2. దట్స్ ఇట్. ఇఫ్ ఎవ్రీథింగ్ గాన్ రాంగ్ విల్ రిటర్న్ ట్రూ. దట్స్ ఇట్, రైట్? సో దీన్ని నేను రన్ చేస్తున్నాను. మనకేమొచ్చింది? ట్రూ వచ్చింది, ఫాల్స్ వచ్చింది. చూసారా ఎంత సింపుల్? అంతే మరి. బాయ్.